నా దేవుని ప్రియులారా, మనం ఈ లోకంలో కొందరిని గమనిస్తే చెడు అలవాట్లకు మత్తుపానానికి బానిసలుగా మార్చబడ్డారు కనబడుతుంటారు. మనం వారి దగ్గరికి వెళ్ళి నీవు ఈ చెడు అలవాట్లను మీరు మార్చుకోవాలి అని మనం చెప్పినప్పుడు వారు ఏమంటారంటే, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని మనతో వారు అంటారు. మరి వారి గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ ప్రవర్తన నీ క్రియలు వీటన్నిటినీ నీ మీదికి రప్పించదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన తీరుని బట్టే మన మీదికి తీర్పు వస్తుందండి. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మామిడి చెట్టును విత్తామా మామిడి పంటనే కోస్తాం. కనుక దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని నామానికి మహిమకరంగా ఈ లోకంలో మనం జీవించాలి. కనుక దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయంతో దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగి, రోషం కలిగి జీవించే ఉన్నతమైన కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.